జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అధికారంలో ఉన్న కాలంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఆయన ఆలపించిన రాగం మేలు చేసిందా, కీడు చేసిందా అంటే మొన్నటి ఎన్నికల ఫలితాల్లో తీరని నష్టం చేసింది అనేటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఈ తరుణంలోనే అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రమంగా మనసు మార్చుకుంటున్నారా అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అవునన్నా కాదన్నా కుల సమీకరణాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఆ క్రమంలోనే ఎస్సీ ఎస్టీల్లో జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ఆదరణ చెక్కు చెదరలేదు. అదే సమయంలో మైనార్టీల్లో కూడా మెజార్టీ జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటారన్నది కాదనలేని వాస్తవం. ఈ క్రమంలోనే కొన్ని కులాలని ప్రత్యేకంగా కక్షగట్టినట్టుగా దూరం చేసుకుంటున్నారు అనే వాదన అయితే బలంగా ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి కమ్మ కులస్తులంటే గిట్టరని, కమ్మ కులస్తుల మీద కక్ష సాధింపుతో సాగుతారని, కమ్మ కులస్తులకి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వరని ఒక వాదన బలంగా ఉంది. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కమ్మ కులస్తుడికి అవకాశం లేని క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మనం చూసాం. ఇలాంటి తరుణంలో ఇప్పుడు క్రమంగా జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనని మార్చుకుంటూ, తన అభిప్రాయాల్ని సవరించుకుంటూ అన్ని కులాలని అందరినీ కలుపుకుని పోయే దిశలో ఏమైనా పావులు కదుపుతున్నారా? ఇలాంటి అభిప్రాయానికి అనేక మంది వచ్చేదానికి తాజా నిర్ణయం కారణంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక ప్రయోగాల్లో భాగంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనే క్రమంలోనే నేరుగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పోస్ట్ని జకియా ఖానుం అనే నాయకురాలకి కట్టబెట్టారు. నిజానికి ఆమె పేరు కూడా రాయచోటి బయట ఎవ్వరికీ తెలీదు. రాయచోటిలో కూడా ఆమె గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలాంటి ఒక రాయచోటి మైనార్టీ మహిళా నేతను ఏరి కోరి ఎంచుకుని నేరుగా శాసన మండలిలో ఆమెకు అవకాశం కల్పించి ఆమెకు డిప్యూటీ చైర్పర్సన్గా జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు. చైర్మన్ సీట్లో కొయ్యా మోషన్ రాజుని ఎస్సీ నేతకు అవకాశం ఇస్తే డిప్యూటీ చైర్మన్గా మైనార్టీ నాయకురాలకి అవకాశం ఇచ్చారు. ఆయన పూర్తిగా ఎంత క్యాస్ట్ ఈక్వేషన్తో వ్యవహారం నడిపారో. అప్పట్లో శాసనసభ స్పీకర్ పోస్టు బీసీకి ఇస్తే శాసన మండలి చైర్మన్ పోస్టు ఎస్సీకి ఇచ్చారు. శాసన మండలిలో డిప్యూటీ చైర్పర్సన్ పోస్ట్ని మైనార్టీకి ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్ చేస్తున్నాం అనేటువంటి తీరున జగన్మోహన్ రెడ్డి సాగారు. కానీ తీరా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోగానే అదే జకియా ఖానుం అంతగా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించి శాసన మండలి పీఠం మీద కూర్చోబెడితే ఆమె వైఎస్ఆర్సీపీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. దాంతో కంగు తినక తప్పని పరిస్థితి వైఎస్ఆర్సీపీ అధినేతది. ఈ తరుణంలో ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ తన పార్టీకే డిప్యూటీ చైర్మన్ గిరి దక్కబోతున్నటువంటి తరుణంలో ఈసారి కమ్మ నేతకి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తోమాటి మాధవరావుకి ఆ ఛాన్స్ దక్కబోతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా నిర్ణయం తీసుకుంది. ఆ పోస్ట్ని వరదు కళ్యాణి లాంటి చాలామంది నాయకులు ఆశించినప్పటికీ అంతిమంగా తోమాటి మాధవరావుకి దక్కబోతుంది. ఇప్పటికీ శాసనమండలిలో మెజారిటీ ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీనే కాబట్టి జకియా ఖానుం రిలీవ్ అయిన నేపథ్యంలో ఆ పోస్టు తోమాటి మాధవరావుకి కట్టబెట్టడం దాదాపుగా ఖాయంగా మారింది. అంటే జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షంలో ఉండగా వచ్చిన ఏకైక అవకాశాన్ని కూడా కమ్మ నేతకే కేటాయించడం ద్వారా కమ్మ కులస్తుల్లో తన మీద పెరిగినటువంటి అసంతృప్తిని చల్లార్చుకునే దిశలో పావులు కదుపుతున్నారా? తాను కమ్మలకి వ్యతిరేకం అనే ముద్రను చెరిపేసుకోవాలనే దిశలో సాగుతున్నారా అనేటువంటి ప్రశ్నకు ఈ ఎంపిక అవకాశం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే కమ్మ కులస్తులు యావత్తు తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా అండగా నిలుస్తున్న తరుణంలో కమ్మ కులస్తుల మీదకి ఆశ వదులుకొని పూర్తిగా దూరం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కమ్మ కులస్తులకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి దిశలో సాగడం కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా కమ్మ కులస్తుల్లో కూడా పెరుగుతున్న అసంతృప్తి ఇటీవల మనం అనేక మందిలో చూస్తుంటాం. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు చంద్రబాబు సర్కార్ని ఎంత తీవ్రంగా తూర్పారబడుతున్నారో అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు పాలన పట్ల, కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి కమ్మ కులస్తుల్లో కూడా తనకు సానుకూలత పెంచుకోవాలంటే ఇలాంటి నిర్ణయాలు అత్యవసరమని వైఎస్ఆర్సీపీ
భావించినట్టుగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి ఈ తరుణంలో ఇలాంటి ఎంపికలు, ఈ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి? రాజకీయంగా అది జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రమైనా కలిసొచ్చేనా? కమ్మ వ్యతిరేకి అనే ముద్ర చెదిరేనా? ఇదంతా భవిష్యత్తు చెబుతుంది. ప్రస్తుతానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్టుగా ఇదొక కీలక పరిణామంగా కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల మాధవరావు చాలా దూకుడుగా మండల్లో తెలుగుదేశం పార్టీ నేతలను ఢీకొట్టారు. కరేడు ఉద్యమం దగ్గర నుంచి అనేక సందర్భాల్లో మండల్లో జరిగినటువంటి వివిధ చర్చల్లో నేరుగా నారా లోకేష్ లాంటి వాళ్ళని కూడా డి అంటే డి అన్నట్టుగా వ్యవహరించారు. వీటన్నిటికీ ప్రతిఫలంగా ఇప్పుడు మాధవరావుకి ప్రమోషన్ దక్కుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయంగా ఎలాంటి ప్రభావితం చేస్తుంది అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం.